లైక్ దేవర వర నెక్స్ట్ ఏముంటది అంతే అలా ఉంది. ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించినాయండి? ఎన్టీఆర్ దేవర బాగున్నాడు వర కన్నా. ఇంకా ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసాం ఎన్టీఆర్ నుంచి. జాని కాబట్టి చుట్టం వల్ల తననే చూస్తాం మనం ఆబ్వియస్ గా. అంటే ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు ఆమెకి కొంచెం. పాపం చాలా ఎక్స్పెక్ట్ చేసాం కానీ పెట్టిన సాంగ్ కూడా పోయింది, ఇంకొక సాంగ్ కూడా పెట్టలేదు కదా. అనిరుద్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అంత కాస్ అనిపించలేదు నాకు. ఫియర్ సాంగ్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ. శివ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? కొరటాల శివ ఆల్వేస్ సేమ్ కమర్షియల్. మూవీ చాలా లాగ్ అంటున్నారు, కొంచెం సెకండ్ హాఫ్ లాగ్ కొంచెం లాగే. అంటే మూవీలో మీకు నచ్చిన హైలైట్స్ ఏంటి? ఆ జోక్ సీన్ చెప్పవా ప్లీజ్? అంటే చాలా ఎలివేషన్స్ ఉన్నాయి, ఓవరాల్ గా ఎమోషన్ బాగా టచ్ చేశారు. ఎన్టీఆర్ యాక్టింగ్ ఆల్వేస్ దేవర యాక్టింగ్ సో కొంచెం మొత్తం సినిమా అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఫైటింగ్ లాగా అనిపించింది. చాలా బాగున్నాయి బ్రో, చాలా బ్యూటిఫుల్. అన్న దేవర సెకండ్ డే చూడడం జరిగింది. నిజంగా అన్న టికెట్ దొరకలేవు, ఈ రోజు చూసాను. సో నిజంగా నాకైతే దేవర నిజంగా అన్నంలో వేసాం కూర నేను చూసా దేవర. సో భరత్లో వేసాం సిటీ మార్. ఈ సినిమాలో నిజంగా వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు అన్న. మాదాపూర్ కొండాపూర్ ఈ సినిమా తన అన్నతో చంపేసిన జాన్వీ కపూర్. వన్ ఆఫ్ ది మోస్ట్ తనైతే ఒక 50 minutes ఉంటుంది ఆ సినిమాలో సెకండ్ హాఫ్ లో. చాలా బాగా అనిపించింది. అంటే సినిమా కూడా మెయిన్ ప్లస్ అంటున్నా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే సేమ్ అనిరుద్ బీజం అన్న. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న నిజంగా చాలా కొన్ని సీన్స్ అయితే బీజం అరే సినిమా దాటిపోతున్న ఫీలింగ్ వస్తామంట, అంత బాగా బీజం అయితే చాలా బాగుంటుంది. సో నేను చెప్తున్నా ఈ సినిమా అనిరుద్ చాలా బాగా ఇచ్చాడు అన్న పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఏంటన్నా ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ ఉంటా అన్న ప్రకాష్ రాజ్ ఎలివేషన్స్ అనమాట. సినిమా ఇంకో చెప్పడం మంచిగా ప్రకాష్ రాజ్ కూడా చాలా మంచిగా యాక్ట్ చేస్తారు సినిమాలో. మన అనిరుద్ బీజం ఎలా ఉందో మన అదే సేమ్ టైం మన ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. సో ప్రకాష్ రాజ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అంటారన్నమాట ప్రకాష్ వస్తున్నాయి ఇట్లా పలానా ఒక క్రిమినల్ పట్టుకోవాలంటే మేము అక్కడ పట్టుకోలేదు, అక్కడ దేవారా ఉన్నాడు అని అంటే ఒక సముద్రంలో ఒక రింగ్ వాడేస్తామట. ఆ రింగ్ వాడేసిన తర్వాత పోలీసు దుంకి చూస్తాడు. అదే రింగ్ కోసం పోతాడు, మొత్తం స్కెలిటన్స్ ఉన్నాయి, బాడీస్ ఉన్నాయంటే అవన్నీ దేవర జోలికి వెళ్తే మీ పరిస్థితి అలా ఉంటది, చాలా డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్తారు. అంటే అంత ఎలివేషన్ ఇచ్చారన్నమాట ప్రకాష్ రాజ్, చాలా పంపించింది. ఇంటర్వల్ సీన్ ఉంటుంది అన్న, నిజంగా ప్రతి ఒక్కరు లేచి క్యాప్ పెడతామంట, ఆ బట్టలు దింపుకొని లోపల ప్రతి ఒక్కరు అనుకుంటే చుట్టుముల సాంగ్ అప్పుడు అన్న చెప్పకూడదు అసలు ఎవడేం చేస్తున్నా అర్థమవుతలే. ఆ సాంగ్ చేసినప్పుడు నిజంగా అంత రొమాంటిక్ వెళ్ళిపోయారు, చాలా బాగుంది. నాకు డిసప్పాయింట్ అనిపించింది దౌద సాంగ్ అయితే కట్ చేశారు అన్న సినిమాలో, అదే ఓవరాల్ అనిపించింది. కానీ లాస్ట్ లో అంటే ఏదన్నా మీరు చూడండి ఫస్ట్ బాహుబలి ఏంటంటే ఫస్ట్ అబ్బాయిని చూపించి సెకండ్ హాఫ్ లో తండ్రిని చూపిస్తారు. ఇక్కడ రివర్స్ జరిగిందన్నమాట. ఫస్ట్ తండ్రిని చూపించి తర్వాత అబ్బాయిని కొద్దిగా అంటే అమాయకులాగా చూపించడం అది కొద్దిగా డిసప్పాయింట్ ఫీలింగ్ వస్తుంది. సో ఎనీవే అని చెప్తా ఫస్ట్ హాఫ్ అయితే కూతురు రాంపడుతుంది. లాస్ట్ 20 seconds సినిమా 20 minutes సినిమా అయితే కూతురు రాంపాడిచ్చాడు. అంటే సస్పెన్స్ అంటే తండ్రి కొడుకు మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. సినిమా చాలా ప్లస్ అయింది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. సినిమా అయితే చాలా బాగుంది. బీజియం మీకు ఏం కావాలన్నా మాస్ కావాలా మ్యాథ్స్ ఉంది, ఫైట్ కావాలా ఫైట్ సీన్స్ ఉన్నాయి. సో హీరో ఎలివేషన్ కావాలా అది ఉంది, డాన్స్ వేయను మా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయను మా ఫైట్ ఇరుకు, రొమాన్స్ వేయను మా అది ఇరుకు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వెళ్తుంది. సో కొద్దిగా వన్ పాయింట్ ఆఫ్ కొద్దిగా లాగ్ అనిపించినప్పుడు ఎన్ని విష్ ఆల్ ది బెస్ట్. సినిమా అయితే చాలా బాగుంది. సో part 2 కోసం ఈగల్ వేయడం నాకు అనిపిస్తుంది అంటే part 2 కోసం part 1 అన్నది చాలా ఈగల్ బాగా తీశారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్.